శ్రోతలకు నమస్కారం. ఈ రోజుల్లో ఆరోగ్యం మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో అనారోగ్యం ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధాన కారణం కొన్ని జబ్బులు కనుక మనం పరిశీలిస్తే వాటిల్లో నరాలకు సంబంధించినటువంటి జబ్బులు చాలా ఎక్కువగా వస్తున్నట్టు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఈ నరాల జబ్బుల్లో ప్రధానంగా మనకు వినపడేది పక్షవాతం. ఎందుకు వస్తుంది అసలు ఈ పక్షవాతం? అసలు పక్షవాతం అంటే ఏమిటి? దీన్ని మనం ఒకసారి ఏమన్నా వస్తే తిరిగి మామూలు మనిషి అవ్వడానికి అవకాశం ఉంటుందా? లేపోతే ఇక జీవితాంతం అలా ఉండాల్సిందేనా? ఇట్లాంటివి మరి ఎంతోమంది భయానికి గురయ్యి ఒకవేళ దురదృష్టవశాత్తు ఇలాగా ఏమన్నా పక్షవాతం లాంటివి సంభవిస్తే ఎంతో కృంగిపోయి మరి కొన్ని మందుల వల్ల నయమయ్యే పరిస్థితుల్లో ఉంటే కూడా నయం కాని పరిస్థితుల్లోకి వెళ్ళే ప్రమాదంలోకి వెళ్తూ ఉన్నారు. ఈ అపోహలు ఇవన్నీ మనం దూరం చేసుకోవాలంటే ఈ పక్షవాతం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈరోజు ఈ పక్షవాతం గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి తిరుపతి రుయా హాస్పిటల్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ అనంతకిరణ్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అనంతకిరణ్ గారు. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ పక్షవాతం అంటే ఏమిటి? అసలు ఈ పక్షవాతానికి నరాలకి ఉన్న సంబంధం మరి ఆ విషయాలు మాకు తెలియచేయండి. నమస్కారం సార్. నేను డాక్టర్ అనంత్ కిరణ్, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రియా హాస్పిటల్ సార్. పక్షవాతం అనగా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు సార్. దీన్నే బ్రెయిన్ హెమరేజ్ గా కొంతమంది అంటారు. పక్షవాతం అంటే బ్రెయిన్లో ఉండే ఒక సీరియస్ కండిషన్. దీంట్లో ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో రక్త సరఫరా ఆగిపోవడం కానీ, రక్తనాళాలు చిట్లిపోయి ఆ బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు, నార్మల్ చేయాల్సిన పని చేయకపోవడం వల్ల పేషెంట్స్కి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అది వీక్నెస్ కావచ్చు, లేకపోతే జోమ్లాగా కావచ్చు, ఏదైనా కావచ్చు. దీన్ని పక్షవాతం అంటాం సార్. అయితే ఎందుకు వస్తుంది అంటారు? కారణాలు సార్ దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి సార్. మెయిన్ ఇస్కిమికా, హెమరేజికా అని చెప్తాము. ఇస్కిమిక్ అంటే ఏంటంటే రక్త సరఫరా తక్కువ అవ్వడం వల్ల ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కు రక్త సరఫరా ఆగిపోయి ఆ బ్రెయిన్ పని చేయదు. దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము. ఇది 85% కేసెస్లో కనిపిస్తుంటుంది సార్. సెకండ్ ఏంటంటే దాంట్లో హెమరేజిక్ స్ట్రోక్ అని ఒకటి ఉంటుంది సార్. దాంట్లో ఏంటంటే రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల వచ్చేది. అది 15% ఆఫ్ ద కేసెస్లో ఉంటుంది రఫ్గా. ఈ కారణాలకు వస్తే మెయిన్లీ దీంట్లో ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్కి డిఫరెంట్ ఉంటాయి సార్. మెయిన్లీ ఏంటంటే ఇస్కిమిక్ స్ట్రోక్ అది మెయిన్లీ రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల. ఆ బ్లాక్ అవ్వడానికి కారణాలు ఏంటి? మెయిన్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం కానీ, లేకపోతే మెయిన్లీ బీపీ ఎక్కువ అవడం, షుగర్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే కొంతమంది పుట్టుకతోనే అంటే కొంచెం వాళ్ళకి స్ట్రోక్ అంటాం, వాళ్ళకి వంశపారంపర్యంగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ సార్. అంటే ఎక్కువగా ఈ ధూమపానం చేసే వాళ్ళకి, ఆల్కహాల్ బానిసనయ్యే వాళ్ళకి ఇటువంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు. అంటే అవి వంశపారంపర్యం కూడా రావచ్చు అంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అట్లా రావచ్చు అంటారు సార్. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్. అయితే అది తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది. ఇది ఒక్కటే కాకుండా దీనికి ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి సార్. ఏంటంటే ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ ఏజ్ ఒకటి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ కంపేర్ టు ఫిమేల్స్ సార్. అలాగే ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ మీరు అడిగారు కదా, వంశపారంపర్యం కొన్ని కేసెస్లో రావచ్చు. కొంతమందిలో ఏంటంటే గుండె జబ్బులు లైక్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్, గుండె సరిగా కొట్టుకోవడంలో మార్పులు రావడం వల్ల కానీ, కొంతమందిలో ఏంటంటే హై షుగర్ లెవెల్స్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాలిజము ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్గా చెప్పాలి సార్. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పట్లో ఏంటంటే ఒబెసిటీ బాగా కారణమవుతుంది. అండ్ కొంతమందికి బాగా స్ట్రెస్ఫుల్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, అండ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ యూజ్, అండ్ ఇప్పట్లో కొంచెం యంగ్ జనరేషన్లోకి వస్తే ఈవెన్ డ్రగ్ అబ్యూస్ కూడా కారణమవుతుంది అండి, లైక్ కొకైన్ కానీ ఇలాంటివి. అండ్ మోస్ట్ కామన్ ఇప్పుడు స్ట్రెస్ కూడా కారణం అవుతుంది సార్. అంటే ఈ మత్తు పదార్థాలకు బానిసలు అయితే తప్పకుండా ఇటువంటి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ అవుతుందన్నమాట. అయితే మరి డాక్టర్ గారు, ఒక వ్యక్తి ఈ రకంగా గురయ్యాడు అంటే ప్రధానంగా మీరు చూసే కారణం ఏం చూస్తారు ఎక్కువగా? సార్ మీరు అనేది లక్షణాలు స్ట్రోక్ ఫలానా కారణం మీరు ఎంతోమంది చూసుంటారు. వాళ్ళలో ఎక్కువగా ఈ కారణంతో వస్తున్నారు అని మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్ అది డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ ఒకటి చూసుకోవాలి సార్. మెయిన్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు 40+ అబవ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళలో
బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువ అవ్వడం కానీ ఇవి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. దాంతోపాటు వాళ్ళకి హ్యాబిట్స్ కూడా చూస్తాం అనమాట. ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి కూడా చూస్తాం. అండ్ ఇంకా కొంతమందిలో హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి ఒకటి తక్కువ ఉంటాయి, దాన్ని హైపర్ హోమోసిస్టిన్ ఎక్కువ ఉంటాయి. హైపర్ హోమోసిస్టిన్ వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది సార్. సార్ యంగ్ జనరేషన్లో ఏంటంటే స్ట్రోక్ వస్తుంది అంటే మనం చూడాల్సిందంటే ఒకటి వంశపారంపర్యం ఉందా, లేకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో ఒబెసిటీ ఉందా, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళలో ఏమైనా ఈ అలవాట్లు ఉన్నాయా అంటే షుగర్ కానీ బీపీ కానీ దీనిల వల్ల, ప్లస్ మెయిన్లీ స్మోకింగ్ సార్. స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి. అండ్ కొంతమందిలో ఈ మధ్య మత్తు దాంట్లకు కొకైన్ ఇట్లాంటి ఆంఫిటమిన్ ఈ డ్రగ్స్ కూడా అలవాటు అవుతున్నారు సార్. వీటి వల్ల కూడా స్మోకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన డాక్టర్ అనంత్ కిరణ్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తిలో ఈ పక్షవాతం వస్తుంది లేదా ఏమైనా రావచ్చు అనే దానికి ఏమన్నా లక్షణాలు ముందుగా మనకి ఏమైనా తెలుస్తాయి అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. దీంట్లో ఏంటంటే ఒక ఈజీగా గుర్తుపెట్టుకునే చెప్తాను సార్. యాక్ట్ ఫాస్ట్ అనేది ఒకటి ఉంది సార్, యాక్రోనిమ్. ఏంటంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేషియల్ వీక్నెస్, అంటే మూతి వంకర పోవడం కానీ, ఒక ఫేషియల్లో అసిమెట్రీ తేడాగా అనిపించడం ఒకవైపుకి ఇంకొక వైపుకి. ఇంకొకటి వచ్చి ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మ్ వీక్నెస్, అంటే ఒక చేతితో పోల్చుకుంటే ఇంకొక రెండు చేతులు పెట్టబడినప్పుడు ఒక చేయి కిందికి పడిపోతుంటుంది. అట్లా వీక్నెస్ ఆఫ్ ద హ్యాండ్ కానీ, వీక్నెస్ ఆఫ్ ద లెగ్ కానీ, అదొకటి సార్. ఇంకొకటి ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ ద స్పీచ్, మాట తడబడ్డం కానీ, మాట రాకపోవడం కానీ, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే యాక్ట్ అవ్వాలి, యాక్ట్ ఫాస్ట్ అని చెప్తాం. దాంతోపాటు ఇంకొన్ని లక్షణాలు ఉండొచ్చు సార్. ఏంటంటే నడిచేటప్పుడు సరిగా నడవలేకపోవడం కానీ, కొంతమందికి ఏంటంటే మెమరీ డిస్టర్బెన్స్ కానీ, అంటే మనం చెప్పేది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, మనం చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఇట్లా కూడా కొన్ని రావచ్చు సార్. అంటే మాట తడబట్టము, మాట్లాడేదానికి చేసేదానికి తేడా లేకపోవడం ఇలాంటివి కూడా అవును సార్. ఒక్కొక్కసారి కొంతమంది ఈవెన్ బ్లరింగ్ ఆఫ్ ద విజన్, సడన్ బ్లరింగ్ ఆఫ్ ద విజన్ కూడా వచ్చేస్తుంటుంది సార్ వాళ్ళలో. అట్లా కూడా రావచ్చు సార్. చూపు సరిగ్గా దృష్టి కోల్పోతారు. అవును సార్. అలా కోల్పోయినప్పుడు మళ్ళీ వస్తుందంటారా, లేకపోతే ఇంక అది గమనించకపోతే పక్షవాతంలోకి వెళ్ళిపోతుంది? మంచి క్వశ్చన్ సార్. సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాక్ట్ ఫాస్ట్ అని చెప్పింది అందుకనే సార్. ఏంటంటే దానికి స్ట్రోక్ విండో పీరియడ్ అని ఉంటుంది. విండో పీరియడ్ ఈజ్ 3 to 4.5 hours. అందువల్ల ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా కానీ డిఎన్ఎస్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కానీ సంప్రదిస్తే ఆ లక్షణాలు బట్టి దానికి ఇవ్వాల్సిన అర్జెంట్ ట్రీట్మెంట్ ఇస్తే చాలా మందికి కోలుకునే అవకాశం ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు విండో పీరియడ్ అని, అంటే ఎంత సమయంలో మరి డాక్టర్ దగ్గరికి వస్తే మంచిది అంటారు? సార్ బెస్ట్ ఈజ్ విత్ ఇన్ 3 hours సార్. 3 hours, 3 గంటలలోపు నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి. అవును సార్. ఏదన్నా ఇప్పుడు ఇట్లా సంప్రదించకుండా కొంచెం డిలే చేశారనుకోండి, ఒక 3 గంటలు దాటిపోయింది, తర్వాత కూడా ఏమన్నా రావచ్చు అంటారు? కొంచెం అంటే నార్మల్సీకి, మామూలు స్థితికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంట సార్? దీంట్లో మళ్ళీ టైం డ్యూరేషన్ బట్టి ఒకటి ఉంటుంది సార్, ప్లస్ అమౌంట్ ఆఫ్ ఎంత స్ట్రోక్ వల్ల ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 3 hours నుంచి అది ఒక్కొక్కసారి విండో పీరియడ్ 4.5 hours కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. అప్పుడు అట్లా వచ్చినప్పుడే వాళ్ళకి స్ట్రోక్ క్లాట్ బస్టర్స్ అని మెడిసిన్స్ ఉంటాయన్నమాట, థ్రోంబోలైసిక్ ఏజెంట్స్ అంటాం. దాంట్లోనే ఆ మెడిసిన్స్ ఇచ్చి దాన్ని క్లాట్ కరిగి చెక్ చేస్తాం సార్. ఒకవేళ ఆ 4.5 hours విండో పీరియడ్ దాటిన తర్వాత పేషెంట్కి ఫర్దర్ వాళ్ళకి కానీ లార్జ్ వెజల్ స్ట్రోక్స్ వస్తే వాళ్ళకు మెకానికల్ థ్రోంబెక్టమీ అని ఒకటి అడ్వాన్స్ సెంటర్స్లో చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు గుండెకి ఎక్కడైనా క్లాట్ ఉంటే మనం క్యాథెటర్స్ పెట్టి ఆ గుండె క్లాట్ని రిట్రీవ్ చేస్తాము, లేదా స్టెంట్ పెడతాం కూడా. సేమ్ అలాగే పద్ధతిలో బ్రెయిన్ దాకా కూడా అట్లా వెళ్ళి మెకానికల్గా ఆ క్లాట్ రిమూవ్ చేస్తాం సార్. అది దానికి చేసేకి ఏంటంటే విత్ ఇన్ 6 hours అయితే ఓకే సార్. ఈవెన్ కొంతమంది కొంచెం పర్ఫ్యూజన్ విండో బాగుంది అట్లా అన్న వాళ్ళలో ఈవెన్ అప్ టు 18 hours వరకు కూడా మెకానికల్ థ్రోంబెక్టమీ ట్రై చేయొచ్చు సార్. లార్జ్ వెజల్ అక్లూజన్స్ అంటే పెద్ద వెజల్స్ బ్రెయిన్లో ఉండే వాటిలో అక్లూజ్ అయినప్పుడు ఇది కూడా చేయొచ్చు సార్. అప్ టు 18 hours వరకు కూడా వీ కెన్ టేక్ దట్ ఛాన్స్ అనమాట. అంటే రక్త ప్రసరణ సరిగా బ్రెయిన్కి అంటే మెదడుకి సరిగ్గా లేకపోతే కూడా ఇటువంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మీరు చెప్పారు. అయితే మన డాక్టర్ గారు, ఇతనికి వచ్చింది పక్షవాతము అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? సార్ ముఖ్యంగా ఫస్ట్ మేము చూసిన బట్టే క్లినికల్ ఫీచర్స్ బట్టి ఐడెంటిఫై చేస్తాం సార్. దాన్ని మళ్ళీ కోరిలేట్ చేసుకునేకి మేము వెంటనే ఒక సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తాం సార్. అర్జెంట్గా సిటీ అన్ని చోట్ల ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సిటీ చేసేస్తున్నాం సార్. సిటీ చేసి ఒకవేళ ఎంఆర్ఐ ఫెసిలిటీ ఉంటే దట్స్ ద బెస్ట్. బట్ లేని పక్షంలో కనీసం సిటీ చేస్తే అది హెమరేజిక్కా లేకపోతే ఇస్కిమిక్ అన్నాం కదా, అట్లా అది తెలుస్తుంది సార్. దాన్ని బట్టి వెంటనే పేషెంట్ లక్షణాలు ఉండి దానికి కరెక్ట్గా సూట్ అవుతా అంటే వెంటనే థ్రోంబోలైటిక్ ఏజెంట్స్ ఇస్తున్నాం సార్. దానివల్ల పేషెంట్ తొందరగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మన డాక్టర్ గారు మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు 2 రకాలు, ఇస్కిమిక్ తర్వాత ఇంకోటి కూడా అన్నారు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రమాదకరం అంటారు?
సార్ 2 ప్రమాదకరమే సార్. ఎట్లా అంటే ఏదైనా కూడా మనం తొందరగా యాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది సార్. అంటే హ్యామరేజ్ అని కాకుండా ఈ రెండింటి గురించి తర్కించే బదులు అసలు ఏదైనా వచ్చింది వెంటనే వెంటనే డాక్టర్ని కలవాలి. నియరెస్ట్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ ఎవరు ఉంటే వాళ్ళు అక్కడి దగ్గరికే వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట తడబట్టము, అలాగే చెయ్యి నిలపలేకపోవడం, ఇటువంటివి ఈ 2 రకాల వాటిల్లోనూ ఉంటుంది. అవును సార్. అవును సార్. సూచనలు అవన్నిట్లో ఉంటాయి. అవును సార్. బాగుంది. అయితే డాక్టర్ గారు మరి ఎట్లా ఈ పక్షవాతాన్ని మీరు చికిత్స చేస్తారంటారు? సార్ దీనికి చికిత్స చేయడం అనేది అక్యూట్లో ఏం చేస్తాము, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్కి ఏం చేస్తాము అనేది ఉంటుంది సార్. ఇప్పుడు నేను మీకు ముందు చెప్పినట్లే వాళ్ళు కన్నా విండో పీరియడ్లో వచ్చారు, వితిన్ 3 అవర్స్లో వచ్చారు, అది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే మేము దానికి థ్రోంబోలైటిక్ ఏజెంట్స్ ఇస్తాం సార్, క్లాట్ బస్టింగ్ ఏజెంట్స్ ఇస్తాము, టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేటర్స్ అంటాము. వాటిని ఇస్తే చాలా వరకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీనికి కూడా కొన్ని సూటెడ్ క్రైటీరియా ఉంటాయి. ఆ క్రైటీరియా ఉంటేనే ఇవ్వగలము. అండ్ ఒకవేళ ఆ విండో పీరియడ్ దాటింది, కొంచెం అప్ టు 18 అవర్స్ వరకు వచ్చింది, అయినా కూడా వాళ్ళకి లార్జ్ వెల్ స్ట్రోక్స్ ఉన్నాయి, అట్లా వాళ్ళు కన్నా సూట్ అవుతారు అంటే మెకానికల్ థ్రోంబెక్టమీకి కూడా వెళ్ళొచ్చు సార్. అండ్ దాంతోపాటు ఇవి అక్యూట్ స్టేజ్లో చేసేది. అండ్ లాంగ్ టర్మ్కి ఏంటంటే మనము యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ కానీ యాంటీ కోయాగులేట్ మెడికేషన్ అంటాం, అంటే ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రెల్ కానీ ఇలాంటి ఇవ్వాల్సి వస్తుంది సార్. దాంతోపాటు చాలామందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్టాటిన్స్ కూడా టాబ్లెట్స్ ఇస్తాము. అండ్ ఇవన్నీ ఒక వంతు సార్. ఒకవేళ ఆ క్లాట్ అనేది సివియర్ అయి బాగా ఒత్తిడి పడుతుంది బ్రెయిన్లో, ఈవెన్ అనిపిస్తే దెన్ దేర్ ఇస్ రోల్ ఆఫ్ సర్జరీ సార్. అండ్ నెక్స్ట్ అదే హెమరేజిక్ స్ట్రోక్ వస్తే అది బీపీ ఎక్కువ అవడం వల్ల తల్లో రక్తనాళాలు చిట్లుతాయి సార్. తల్లో రక్తనాళాలు చిట్లిపోయి అది బీపీ మోర్ దాన్ 180, 90, 190 అట్లా వచ్చినప్పుడు తల్లో రక్తనాళాలు చిట్లిపోయి ఫుల్ బ్లీడ్ అయిపోతుంది. బ్లీడ్ అయినప్పుడు ఏంటంటే బాగా ఒత్తిడి పడుతుంది. ఆ టైంలో ఫస్ట్ బీపీ పెరగకుండా మందులు చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ప్రెషర్ రిలీవ్ చేసేకి లేదా క్లాట్ రిలీవ్ చేసేకి ఒత్తిడి ఎక్కువగా ఉంటే మాత్రం ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది సార్. నేను బీయింగ్ ఏ న్యూరో సర్జన్ మేము ఇది మా రోల్ ఉంటుంది మెయిన్లీ. అక్కడ ఏంటంటే ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్లో బాగా ఒత్తిడి ఉంది అన్నప్పుడు ఓన్లీ డీకంప్రెసివ్ క్రైనెక్టమీ అంటాం సార్. ఇందులో ఏంటంటే ఆ ఒత్తిడికి ఆ బ్రెయిన్లో ఒత్తిడి ఉంటుంది, ఆ ఒత్తిడి వల్ల లోపల చిన్న మెదడు మీద డ్యామేజ్ అవ్వకుండా మేమేంటంటే బయట ఈ పుర్ర ఉంటుంది కదా సార్, స్కల్ అనేది తీసేసి లోపల డ్యూరాన్ కట్ చేసి కొంచెం బ్రెయిన్ ఎక్స్పాండ్ అయ్యేకి ప్లేస్ ఇస్తాం సార్. అప్పుడు చిన్న మెదడు మీద ప్రెషర్ పై బయటికి పొంగుతుంది బ్రెయిన్ కొంచెం. సో వి గివ్ సమ్ స్పేస్ ఫర్ ద బ్రెయిన్ టు ఎక్స్పాండ్. అలాగే ఒకవేళ హెమరేజిక్ స్ట్రోక్ ఉంటే కూడా సార్, హెమరేజిక్ స్ట్రోక్లో ఒకవేళ కొంచెం సర్ఫేస్గా ఉంది, అది మోర్ రైట్ సైడ్ ఉంది అంటే వీ గో ఫర్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ద క్లాట్ సార్. క్లాట్ తీస్తాం ఆపరేషన్ చేసి. లేదు లెఫ్ట్ సైడ్ ఉంది, కొంచెం డీప్గా ఉంది కానీ వాప్ ఎక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం వాళ్ళు ముందుకు చెప్పినట్లే ఆ డీకంప్రెసివ్ క్రైనెక్టమీ చేస్తాం సార్. అంటే ఆ స్కల్ ఫ్యాప్ తీసేసి అబ్డామిన్లో పెట్టడం కానీ లేకపోతే డీప్ ఫ్రీజర్లో ప్రిజర్వ్ చేయడం కానీ చేస్తాం సార్. ఇదేంటంటే ఇది ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. దీనివల్ల రిస్క్ కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం. అలా అని పూర్తిగా ట్రీట్మెంట్ అని కాదు, బట్ కంపేర్ టు బిఫోర్ మనం ఆ రిస్క్ తగ్గించిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు అది ఆ కండిషన్ అంటే ఆ పేషెంట్ ఏ రకంగా ఉన్నాడు అన్న దాన్ని బట్టి మీరు ఇవన్నీ ఈ ప్రతిపాదనలు మీరు చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. అయితే మరి డాక్టర్ గారు ఇలా పక్షవాతం రావడానికి మీరు ఈ బీపీ పెరిగితే ఇలా బ్రెయిన్లో హ్యామరేజ్ రావచ్చు అదే అన్నారు. అయితే ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇటువంటి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గా సార్. షుగర్ వాళ్ళకి కూడా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్స్ సార్. వాళ్ళకి ఏంటంటే ఇదొకటే కాకుండా వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షుగర్లో ఉండే వాళ్ళకి బీపీలు ఉంటాయి, ప్లస్ షుగర్ని వాళ్ళకి ఏంటంటే మైక్రో యాంజియోపతి అంటాం. అట్లా డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ పేషెంట్స్లో ఈ మైక్రో యాంజియోపతి రావడం వల్ల కూడా వాళ్ళకు రక్త సరఫరాలో మార్పులు ఉంటాయి సార్. బ్రెయిన్కి వెళ్ళే రక్త సరఫరాలో వీళ్ళకు అసోసియేటెడ్ డిసీజెస్ ఒక్కొక్కసారి కొంతమందిలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ హైపర్ కొలెస్ట్రేమియా. వీళ్ళలో కంపేర్ టు నార్మల్ పీపుల్ వీళ్ళలో కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సార్ వచ్చేకి. ఇప్పుడు కొంతమందిలో రక్తహీనత ఎక్కువగా ఇప్పుడు మన ప్రాంతాల్లో మరి ప్రబలంగా ఉంది ఈ రక్తహీనత, అనీమిక్ అని చెప్తూ ఉంటారు. ఇలా రక్తహీనత ఉన్నవారికి కూడా ఇలాంటి ప్రమాదం ఉందంటారు? రక్తహీనత ఉండే వాళ్ళకి స్ట్రోక్ ఉందా అంటే అంత కరెక్ట్ ఇన్సిడెన్స్ అని కాదు సార్. యాక్చువల్గా రక్తహీనతకి స్ట్రోక్కి తక్కువే సార్ ఇన్సిడెన్స్, అట్లా కంపారిజన్ చెప్పలేం సార్. అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు ఈ పక్షవాతం వచ్చింది, దీనివల్ల మరి మాట తడపట్టడం వచ్చే సూచనలు అని అన్నారు. ఎటువంటి మరి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అంటారు? సార్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి సమస్యలు ఉత్పన్నం అంటే
ఇప్పుడు చెప్పాను కదా సార్, ఒకరికి డిపెండింగ్ ఆన్ ద ఎక్కడైతే మనకు స్ట్రోక్ వస్తుంది, ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సార్. ఒకటి సపోజ్ ఒక లోబ్లో ఫ్రాంటల్ లోబ్ అంటాము, అక్కడ ఇన్వాల్వ్ అయితే చెయ్యి కాలు సచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెరేటల్ లోబ్ అంటాం, అదేంటంటే సెన్సరీ లోబ్. అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఒకవైపు అంతా జోములు కానీ స్పర్శ లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఆక్సిపిటల్ లోబ్ అంటాం సార్, అది ఏంటంటే మెయిన్ విజువల్ కార్టెక్స్. అక్కడ ఎప్పుడైతే స్ట్రోక్ వస్తుందో చాలా మందికి చూపులో తేడాలు వస్తాయి సార్. అండ్ ఇంకొకటి టెంపరల్ లోబ్, అక్కడ కన్నా స్ట్రోక్స్ వస్తుంటే చాలా మందికి ఒక్కొక్కసారి ఎడం వైపు వస్తుంటే వాళ్ళకి మాట కన్ఫ్యూజన్ కానీ మాట్లాడలేకపోవడం కానీ, అలాగే కుడివైపు అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కుడి ఎడమ ఏదైనా పర్వాలేదు, మెమరీ డెఫిసిట్స్ వస్తాయి సార్. అట్లా డిపెండింగ్ ఆన్ ద సైట్ వచ్చే లక్షణాలు ఉంటాయి సార్. అట్లాగే పోస్టీరియర్ ఫోర్స్ చిన్న మెదడు దగ్గర కానీ అట్లా స్ట్రోక్స్ వస్తే చాలా మందిలో ఏంటంటే బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానీ, వట్టేగా ఉంటాం కదా, అట్లా బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, తర్వాత నడవడానికి తేడా రావడం ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని రకాల వృత్తుల్లో ఉండేవారు, అంటే మంచి ఎక్కువగా మానసిక ఒత్తిడిలో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ అధికారులు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్, ఇట్లా కొంచెం వ్యాపారాలు, కొంచెం హై స్టేక్స్ ఉన్న వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా వచ్చే వాళ్ళకి ఆ ఒత్తిడిని బట్టి ఇలాంటి ప్రమాదం ఉందంటారు. సార్ డెఫినెట్లీ సార్, ఇప్పట్లో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్ అండ్ ఆల్ ద డిసీజెస్ సార్. కంపల్సరీ ఇట్లా ఇట్లా ఎక్కువ స్ట్రెస్ ఉండే వాళ్ళలో చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్ వాళ్ళలో. ప్లస్ వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ వల్ల వాళ్ళకు చాలా మందిలో ఒబెసిటీ ఉంటుంది సార్. ఒబెసిటీ అనేది మళ్ళీ ఒక రూట్ కాజ్ అయిపోతుంది. అండ్ స్ట్రెస్ వల్ల చాలా మందికి డయాబెటీస్ ఇవి కూడా ఉంటున్నాయి. అండ్ అదే సార్, ఒకదానికి ఒకటి అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఉదాహరణకొట్టి కనెక్ట్ అయిపోయి ఉంటాయి, ఏదో ఉన్నా దానికి తగ్గట్టుగా ఇంకోటి యాడ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ చెప్పాలంటే మనకు ట్రాఫిక్లో ఎక్కువ వెళ్తుంటాము మనము, అట్లాంటప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఈవెన్ యాక్సిడెంట్స్ జరగడం వల్ల కూడా ఆ ట్రామా వల్ల కూడా కొంతమందికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అయితే మరి డాక్టర్ గారు, ఇట్లా రాకూడదు అని అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? చాలా మంచి క్వశ్చన్ చెప్పారు సార్. రాకూడదు అంటే ప్రివెంటివ్ స్టెప్స్ వచ్చి ఒకటి సార్, ఫస్ట్ మనకు ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ అట్లా ఉన్నాయంటే దాంట్లో ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకోవాలి. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకు తెలుస్తుంది, మనం లావ్ అయిపోతున్నామంటే అప్పటి నుంచే జాగ్రత్త పడాలి. మనం తీసుకునే తిండిలో కానీ, మనం చేసే ఆహారంలో కానీ, మనం చేసే ఎక్సర్సైజ్లో కానీ, డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది సార్. అట్లాగే స్మోకింగ్ ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం దయచేసి టోటల్గా క్విట్ చేయడం మంచిది సార్. అండ్ హెల్తీ ఫుడ్ తినాలి సార్, మెయిన్లీ ఈట్ ఏ హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ అంటే లో సాల్ట్, అట్లాగే ప్రతి ఫుడ్లో హై ఇన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండాలి, హోల్ గ్రెయిన్స్ ఉండాలి, పౌష్టిక ఆహారం అంటాం కదా అలా తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. తర్వాత హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి సార్. అండ్ మెడిసిన్స్ కొంతమందిలో మెయిన్లీ షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఎలా చెప్తే దాని ప్రకారం మెడిసిన్స్ వాడాలి సార్. చాలామంది ఏంటంటే ఒక 3 నెలలు వాడారా 4 నెలలు వాడారా మెడిసిన్స్ అవాయిడ్ చేస్తారు సార్. మెయిన్లీ బీపీ మెడిసిన్స్ ఒక్కసారి అవాయిడ్ చేస్తానే వాళ్ళకి పక్షవాతాలు వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ షూటప్ అయిపోతుంది, పక్షవాతం వచ్చేస్తుంది. అండ్ టేక్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ రెగ్యులర్లీ సార్, అది నా సిన్సియర్ సలహా. అట్లాగే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ తీసుకోవాలి సార్. మనకు ఒక 40 ఏళ్ళు దాటాయా 45 ఏళ్ళు దాటాయంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మన ఆరోగ్యం గురించి మనం హెల్త్ చెకప్ చేసుకుంటే మంచిది సార్. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిద్ర సార్. ప్రతి మనిషికి మంచి నిద్ర ఉండాలి. 6 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఉంటే చాలా మంది హెల్తీగా ఉంటారు సార్. అంటే ఇప్పుడు ఈ నిద్ర అన్నారు, అసలు నిద్ర ఏ సమయంలో నిద్ర అంటే మామూలుగా మన భారత కాలమానం ప్రకారంగా, లేకపోతే మనిషి న్యాచురల్గా రాత్రిపూట ఏ టైంకి పడుకొని నిద్రపోవడం మంచిది అంటారా, లేకపోతే ఏదో ఒక టైంలో మీరు చెప్పిన 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం మంచిది అంటారు? సార్ ఇప్పుడు మనం ఏ టైం చెప్పినా ఇప్పుడుండే యంగ్ జనరేషన్ యాక్సెప్ట్ చేయరు సార్. అది యాక్చువల్గా బెస్ట్ టైం ఈస్ కొంచెం అర్లీగా పడుకొని అర్లీగా లేవడం బెస్ట్ అంటారు సార్. బట్ అది వీలు కాని పక్షంలో అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ ఉండడం మంచిది సార్. అది ఏ టైం అయినా పర్వాలేదు, రాత్రి అయినా పర్వాలేదు, పగలైనా పర్వాలేదు, అంటే ఇంకా తప్పదు కదా సార్, ఆక్యుపేషన్స్ వర్క్గా పరిస్థితులను బట్టి. అంతే సార్. అయితే 6 గంటల నుంచి 8 గంటలు మినిమం ఉంటే పీస్ఫుల్ స్లీప్ అనేది ఉంటే మెదడుకు కూడా చాలా మంచిది అంటారు. అవును సార్. అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఒక వ్యక్తికి ఈ రకమైనటువంటి రుగ్మత వచ్చింది అంటే పక్షవాతం ఉన్నది, అది ఇంట్లో ఆ పేషెంట్కి వరకే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద సమస్యగానే ఉంటుంది. వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా మంచి కేసు సార్. ఇది ఏంటంటే ఇది స్ట్రోక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సార్.
దీనికి ముందు ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకునే కంటే ముందు కాంప్లికేషన్స్ ఆఫ్ స్ట్రోక్ నేను చెప్పాల్సి వస్తుంది సార్. అండ్ ఏంటంటే కాంప్లికేషన్స్ చాలామంది స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక చెయ్యి కానీ కాలు కానీ చచ్చి పడిపోతుంది, పారాలసిస్ అవుతుంది. తర్వాత వాళ్ళకి మూమెంట్ ప్రాబ్లమ్స్ అవుతుంది, మూమెంట్ అవ్వడమే పెద్ద ప్రాబ్లం. అవును. తర్వాత చాలామంది మాట్లాడలేకపోతారు, అలాగే మెమరీ డిస్టర్బెన్స్ వస్తాయి, కాగ్నిషన్ అంటే వాళ్ళు చెప్పేది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్తారు. అండ్ మెయిన్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి సార్, డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అట్లా వస్తూ ఉంటుంది. అండ్ కొంచెం మందిలో స్వాలోయింగ్ ప్రాబ్లం వస్తుంది, మింగడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే స్ట్రోక్ వల్ల బెడ్ రిడన్ అయిపోతారు సార్, దానివల్ల వాళ్ళకి పుండ్లు రావడం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, బెడ్ సోర్స్, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్స్ కానీ. అండ్ ఒక్కొక్క మందిలో ఏంటంటే కొంతమందిలో ప్రాణాపాయం కూడా వస్తూ ఉంటుంది సార్. ఇవి మెయిన్ కాంప్లికేషన్స్. మరి దీన్ని మన ఇంట్లో ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే మంచిది, దాని గురించి నేను చెప్తాను సార్. సార్ ఫస్ట్ ఈజ్ రిహాబిలిటేషన్ సార్. ఇంట్లో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏం చేయాలో జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలంటే రిహాబిలిటేషన్. అర్లీ రిహాబిలిటేషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ సార్. స్టార్ట్ రిహాబిలిటేషన్. ఈరోజు స్ట్రోక్ వచ్చిందంటే వీలైతే ఈ రోజైనా రిహాబిలిటేషన్ స్టార్ట్ చేయాలి. తర్వాత ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చిందంటే దానికి తర్వాత అసిస్టింగ్ డివైజెస్ ఇవ్వాలి సార్. అంటే పొరపాటు నడవలేని అతనికి ఒక సహాయం చేయాలి. సహాయం ఏంటి, అది వాకర్స్ లాగా కావచ్చు, లేకపోతే పట్టుకునేకి వీల్ చైర్లో మొబిలైజేషన్ కానీ, అట్లా అసిస్టింగ్ డివైజెస్ సార్. అట్లాగే పడుకున్న అతను ఈ పక్కకి ఆ పక్క తిరగలేకపోతున్నాడు, మనం ఆ మంచానికి పక్కన రైల్స్ కడితే కనీసం చేయి సహాయంతో పక్క తిరుగుతాడు. అలాగే చాలామంది లేవలేకపోతున్నారు కానీ అసిస్టెన్స్ కావాలి, మనం ఇంట్లో ఎక్కడో వర్క్ చేసుకున్నాం, ఇంకొక రూమ్లో ఇతను ఉన్నారు, వెంటనే వాళ్ళకి పక్కన అలారమ్స్ లాగా జస్ట్ ఒక బెల్ కొట్టేలాగా పెడితే తను యాక్టివేట్ చేస్తాడు కనీసం. అండ్ అలాగే పాపం బాత్రూమ్కి వెళ్ళి లేవలేనప్పుడు ఏంటంటే బాత్రూంలో పక్కన సైడ్ రైల్స్ పెట్టడం కానీ. అండ్ చాలామంది ఏంటంటే నడిచేకి కష్టం అవుతుంటారు, జారిపోతుంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే యాంటీ స్కిడ్ మ్యాటర్స్లు ఇంట్లో పెట్టుకొని, మెయిన్ ఇంట్లో కానీ బాత్రూమ్స్లో మెయిన్ సార్ యాంటీ స్కిడ్ మ్యాటర్స్ కంపల్సరీ వేయాలి. అండ్ చాలామందికి ఏంటంటే ఇంట్లో అన్నీ మనం చేయాలనుకోవడం కష్టం సార్. ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కరం కూడా చాలా కష్టం అవుతుంది. సో కేర్ గివర్స్ను తీసుకోవడం మంచిది సార్. ఒక మంచి కేర్ గివర్ పెట్టుకొని వాళ్ళ సలహా తీసుకొని దానివల్ల మనకు కూడా బర్డెన్ తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కువ అటెన్షన్ ఇవ్వగలుగుతారు. అండ్ రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి సార్. ఏదైనా ఇప్పుడు డాక్టర్ గారు చూపించుకున్నామా మరి మానేసి అలా ఉండడం కాదు, రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి. అండ్ ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్ సార్. చాలామంది స్ట్రోక్తో అఫెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే చాలా యాక్టివ్ పర్సన్స్, ఒక్కసారి పాపం ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా కొన్ని టైప్స్ ఆఫ్ మెంటల్ మూడ్ డిప్రెషన్స్ వస్తుంటాయి, మూడ్ ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి. సో అవును సార్, ఆ విరక్తి అవన్నీ వస్తుంటాయి. సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి సార్. ఆ సపోర్ట్ కోసం ఏంటంటే వాళ్ళని ఒక సపోర్ట్ గ్రూప్స్కి యాడ్ చేయాలి. అంటే ఇట్లా స్ట్రోక్ వచ్చిన సపోర్ట్ టీమ్స్ ఉంటాయి, ఆల్రెడీ అఫెక్ట్ అయిన వాళ్ళతో మాట్లాడించాం కానీ. సో వాళ్ళు ఒకరికొకరు అట్లా కమ్యూనికేషన్ పెంచాలి, సపోర్ట్ గ్రూప్స్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ అవసరమైతే ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకొని దాన్ని బట్టి తర్వాత లేటర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా కావాల్సి వస్తుంది సార్. అండ్ వాళ్ళకి మెయిన్ రీహాబిలిటేషన్కి ఏంటంటే ఇప్పుడు అందరం కూడా మనము రీహాబ్ అంటే ఫిజియోథెరపీ అంటారు. రీహాబ్ అంటే ఫిజియోథెరపీ ఒక్కటి కాదు సార్. ఫిజియోథెరపీ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్. ఒక స్ట్రోక్ పేషెంట్ ఉన్నా అంటే ఫిజియో రీహాబిలిటేషన్ కావాలి, తర్వాత తనకి ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్ కావాలి సార్. మళ్ళీ అతన్ని కనీసం తన పనికి ఎలా చేయగలమా, చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలో ఆక్యుపేషనల్ రీహాబ్ కావాలి. అండ్ స్పీచ్ అండ్ స్పాలో థెరపిస్ట్ కావాలి. అంటే మాట్లాడలేకపోతున్నాడు, మింగలేకపోతున్నాడు, ఒక స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అవసరం అవుతుంది. అన్నిటికంటే ఏంటంటే ఈ ఫిజికల్ థెరపిస్ట్ అని ఉంటారు, ఫిజికల్ థెరపిస్ట్ హెల్ప్ కూడా కావాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక టోటల్ రీహాబ్ సెటప్ అనేది డిఫరెంట్ సార్, ఇట్స్ నాట్ జస్ట్ ఫిజియో. అట్లాంటి సెటప్స్లో చాలా త్వరగా కొంచెం కోలుకునే అవకాశాలు చాలా ఉంటాయి సార్. అంటే ఇప్పుడు వీరికి అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పలేకపోయినా, లేకపోతే సరిగా మాటలు రాకపోయినా కూడా వాళ్ళకి ఏం చెప్పాలనుకుని వాళ్ళ మైండ్లో ఉంటుందంటారు. వాళ్ళు ఇది ఇన్కోహరెంట్గా ఏదో సందర్భం లేకుండా మాట్లాడుతున్నట్టయితే ఉండదు. కాబట్టి ఇది అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది అంటారు. అవును సార్, అదొకటి సార్. దాంతోపాటు కొంతమంది ఏంటంటే డిఫికల్టీ ఇన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వాళ్ళు చెప్పలేకపోతారు కానీ వాళ్ళు గివెన్ ఏ ఛాన్స్ వాళ్ళు రాయగలరు సార్. సో అట్లాంటప్పుడు ఎప్పుడు కూడా నేను అడ్వైజ్ చేసేది అంటే ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టండి, పేషెంట్ మాట్లాడలేకపోయినా అన్ని రాయమని చెప్పండి, జస్ట్ వర్డ్స్లోనే రాయేస్తే కమ్యూనికేషన్ మనకు అర్థమవుతుంది, సో దట్ హీ ఆల్సో ఫీల్స్ హ్యాపీ. అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా. అవును సార్, అవును సార్, పెన్ను పట్టుకోవడం ఎక్సర్సైజ్. చిన్న ఆయన కూడా మనం నేర్పించాలి సార్. ఇవన్నీ ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్లో చిన్న చాలా హెల్ప్ అవుతాయి సార్. వాళ్ళు మరీ 100% నార్మల్గా రాలేకపోయినప్పటికీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా అవును సార్ తయారు చేసుకోవాలి.
అంటే దీనికి ముందు కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. 100% కావాలి సార్. అలాగే ఇదేదో వచ్చింది కదా అని చెప్పేసి వీళ్ళు దిగులు పడిపోయి, ఆ పేషెంట్ దిగులు పడిపోతే ఎవరికీ ఉపయోగం ఉండదు. అయితే మరి మీరు ఎంతోమంది ఇలా పేషెంట్స్ చూసుంటారు మీరు హాస్పిటల్‌లో. అయితే ఎంతవరకు కొంచెం వీళ్ళు ఇలా వచ్చారు అయినప్పటికీ ఇప్పుడు నార్మల్‌గా అయ్యారు, లేదా చాలా వరకు నార్మల్ అయ్యారు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందంటారా? సార్ డెఫినెట్‌గా సార్. అదే చెప్పాను కదా సార్. అర్లీగా ఇంటర్వీన్ చేయగలిగితే చాలా వరకు నార్మల్ అయ్యి మళ్ళీ వాళ్ళు వాళ్ళ పనిలో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. బట్ ఒకవేళ డిలే అయ్యే కొద్దీ ఇక్కడ నేను ఒక్కటే స్ట్రెస్ చేస్తున్నాను సార్. ప్రతి నిమిషం లేట్ అయ్యే కొద్దీ బ్రెయిన్‌లో 1.9 మిలియన్ న్యూరాన్స్ లూజ్ అయిపోతాయి సార్. అంత అన్ని నరాలకు డ్యామేజ్ అయిపోతుంటది. సో, టైమ్ ఈజ్ బ్రెయిన్ సార్ ఇక్కడ. ఎంత ఫాస్ట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అంత తక్కువ బ్రెయిన్ డ్యామేజ్ ఉంటది. అండ్ రికవరీ అంత బావుంటుంది సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ న్యూరాన్స్ ఒకసారి పాడైపోతే అంతే. మళ్ళా అంతే సార్. కొత్తవి రావు. రావు సార్. కాబట్టి ఈ విషయం ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మన చేతి మీద ఏదైనా గాయం అయితే మళ్ళీ చర్మం మళ్ళీ మామూలుగా వస్తుంది. అయితే బ్రెయిన్‌లో ఆ రకమైనటువంటి ఇది లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మరి ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అవకాశం అంటే ఈ రకమైనటువంటి ప్రమాదం రావచ్చు అని అనుకుని కొంతమంది ఉంటారు. ఏం చేయాలో తెలీదు. అలాంటి వారికి మీరేమైనా చెప్తే బావుంటుంది. ఒకటి సార్, స్ట్రోక్ అన్నది అది ట్రీటబుల్ సార్. అట్లాగే దాన్ని నివారించొచ్చు కూడా. ట్రీటబుల్ అండ్ ప్రివెంటబుల్. సో, ఫస్ట్ స్ట్రోక్ లక్షణాలు గనక తెలుసుకోగలిగితే ఫాస్ట్ అని చెప్పాను కదా సార్. మూతి వంకరపోవడం, చెయ్యి కాలు సచ్చుపట్టడం, లేదా మాట తడబడ్డం, ఇవి కన్నా ఏమైనా ఉంటే అర్జెంట్గా యాక్ట్ చేసి అర్లీ రికగ్నిషన్ అండ్ యాక్షన్ చేయగలిగితే, యాక్షన్ అంటే దగ్గరలో ఉండే డాక్టర్ సంప్రదించి ఏమైనా చేయగలిగితే చాలామంది లైఫ్ సేవ్ చేయొచ్చు సార్. అండ్ టైమ్ ఈజ్ బ్రెయిన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎంత డిలే చేస్తే అంత రికవరీ లేట్ అయిపోతుంది. సో, యాక్ట్ ఫాస్ట్. సో, ఎంత త్వరగా తగినటువంటి చర్యలు తీసుకుంటే డ్యామేజ్ ఎక్కువగా అవ్వకుండా, ఎక్కువగా నష్టపోకుండా పేషెంట్‌కి మంచి పరిష్కారం అనేది దొరికే అవకాశం ఉంటుంది. కరెక్ట్ సార్. మరి డాక్టర్ అనంత్ కిరణ్ గారు మా స్టూడియోకి వచ్చి ఈ యొక్క పక్షవాతం ప్రధానంగా ఏ రకంగా వస్తుంది, దీనికి ఎన్ని కారణాలు, వీటిని ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలా చక్కగా తెలియజేశారు. అయితే మీరు చెప్పిన విషయాల్లో ప్రధానంగా నాకు తెలిసింది, నాకు అర్థమైంది ఏంటంటే, ఇటువంటి సూచనలు లక్షణాలు కనపడగానే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడే ఈ జబ్బుకి కానీ లేకపోతే ఏ జబ్బుకైనా కూడా సరైన పరిష్కారం అనేది లభించి పేషెంట్‌కి అలాగే ఇంట్లో ఉన్న వారందరికి కూడా ఒక మంచి ఈ పరిష్కారం అనేది లభిస్తుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి.